చెట్లు పైన తదాస్తు దేవతలు ఉంటారు. తదాస్తు దేవతలు ఉంటారు. అందుకే పూర్వం పెద్దలు చూడండి పల్లెటూరులో పెంచేవారు. రాజులున్నా జమీందారున్నా రాయి చెట్లు గాని మర్రి చెట్లు గాని పెంచేవారు. అలాంటి చెట్టు గారి కూర్చున్నారు. ఆరుగురున్న తమ్ములు కూడా కూర్చొని ఆలోచించుకుంటున్నారు. గోవింద అంటున్నాడు, నా తమ్ముల తమ్ముల నా తమ్ములారా చిన్న మంచి వచ్చిన గడియలే మంచి కాదు. మన ఇళ్ళకి మనం వెళ్ళిపోయి మళ్ళా వద్దాం, మళ్ళా మొత్తం పట్టుకుని మళ్ళా వద్దామని దైవ వాగమ చేత దేనికన్నా దైవం ఉండాలి అనుకో కారణం ఉండాలి. చూసారండి ఇదనేవాడు అంటే మనం లాపేవాడు లేడు అడ్డేవాడు లేడు. చూసారండి ద్వారకాభస్నాలు కలిగిందట. ఇవాళ ఈ భూదేవి తల్లి పుణ్యం చేసుకుంది కాబట్టి ఇక్కడ భగవంతుడి యొక్క దివ్య కళ్యాణం సేవగా జరుగుతుంది. చూసారండి అలాగే ద్వారకాభస్నాలు కలిగిందట. పశ్చిమ పరిపాలించే మహారాజు చక్రవర్తి ఆయన ఆలమదారుకుడు మంగాదేవి తండ్రి గారట. తప్ప సముద్రం ముందు తానము చేసి మంత్రి పదాలు పెట్టది దండకమలం చేత్తో పట్టుకుని రోడ్డు గడ్డవారి దంపుడు అవస్థ ఉన్నారు. అదే రోడ్డు దంపడానే ఆరుగురు వెళుతున్నాం. వారే వీరు పెద్ద మొగలు ఏకమయ్యారట. ఆరుగురిని చూసి ఆలమదారుకుడట ఆశ్చర్యపోయింటాడట. అయ్యో తల్లి కన్నాడు మరిసింది నేను వంటి మహారాజుని మనం కళ్ళతో చూస్తే కాదు నోటితో పలకరించాలి. చెల్లి చేసుకున్న పాపాలు వెళ్ళిపోతాయి, పట్టుకున్న పాపాలు పారిపోతాయి. కడుపులో కుచాలము కలిగి ఆరుగురికి అడ్డుగా వచ్చి ఆ ఊరు పారిగా మాట్లాడుతున్నట్ట. ఎవరు అయ్యో ఏ పల్లె మిమ్మల్ని దేవుళ్ళు కన్నారా దేవతరా మీరయ్యా ఆరుగురు చూడంగా ఒకలాగే ఉన్నారు. దేవతరే మీరయ్యా ఆరుగురు చూడంగా ఒకలాగే ఉన్నారు. ఓ మహారాజా అలాగని ఎప్పుడైతే అడిగాడు ఆరుగురు అన్నాతములు కారు పేగినట్టు ఆగిపోయారు. అట్ట ఆగిపోయారు. నువ్వు నడ్డించమ్మ కానీ చెప్పు నువ్వు లేకపోతే నువ్వు వడ్డించు. అడిగేవారు పెద్దవారు, చెప్పేవాళ్ళు మనం చిన్నవాళ్ళం కదా. నలుగురు నాలుగు మాట్లాడితే ఈ మహారాజుని ఎగసాయం చేసేటోడు కదా. వ్యవసాయమా చేసావు కదా మొన్న 3 ఎకరాలు చేశాను. 10 సార్లు అని పెట్టు మహానుభావం. ఓ ఊసిన కానికి వానే 6 నెలలు మానకుండా ఊసింది వాన. అలా కాదు వ్యవసాయం కదా ఎలా కొలవన్నట్టుంటది. మీరెవరో మాట్లాడకండి రా తమ్ములారా, నేను ఒక్కడనే సమాధానం ఇస్తానని గోవిందరాజు ఒక్కడే ఇస్తున్నాడట. అగరపిల్లలు మహారాజా మీలాంటి పెద్దలు అడుగుతామేటండి, అలాంటి చిన్నవాళ్ళు మీకు చెప్పకపోతే ఏమిటండి? అయ్యో మమ్మల్ని మా పూలు మీరండి ఊరు కాదండి మా పూలు మీరండి మహారాజా మాది నివేశన భూమికి ఛత్రపతి కాపస్థలమండి. మా తల్లి గారి పేరు పేరుందేవి గారు, మా తండ్రి గారు తిమ్మరాజు గారు, మా ఆరుగురు నాతముళ్ళకి పెళ్లి లేని పెద్దరికాలు వచ్చి ఎవరి రాజ్యాలలో ఏలుతున్నారు. ఈ ఏడు కాలంలో మా తమ్ముడైన చిన్న తమ్ముడు శ్రీనివాసుడి కన్నుకొర కదలొచ్చి తిరుమూడు రాజ్యాలు తిరిగి చూస్తే మాకు అన్నమైన నమ్మరక చూడదగ్గర కానీ చూడవక నీ ఊరు మంచి మా ఊరు వెళ్ళిపోతున్నాం మహారాజా. టిఫిన్ చేస్తున్నారు మంచోడుగా. అత్తయ్య గారు 2 ఇడ్లీలైనా తిన్న పప్పు ఇడ్లీలు అంటే వచ్చేస్తుంది కదా. తినండి చూస్తున్నా ఆలకింటున్నా మా అత్తయ్య. మా అత్తయ్య చూస్తుందో లేదన్నా గొడవలో ఉన్నాను. ఏ ఊరు అన్నారు? మాది నివేశాన భూమి దిగువ తిరుపతి. మీ తల్లి గారి పేరు ఏమిటన్నా? పేరుందేవు గారు. ఏ పేరుందేవు గారు అబ్బాయిరా? బాబు మీ తండ్రి గారి పేరు అమరాజా. ఓ తిమ్మరాజు గారు అబ్బాయిరా? ఎవరు అనుకుని మా దూరంగా పెట్టాను చేతులు మా మీద. అలా కాదయ్యా, మీకు నేను కావాల్సిన వాడిని. కాకినాడ తాలూకా
కాకినాడ తాలూకు అంటాడేటమ్మా. మేము నీకు దగ్గర ఇదిగో దగ్గర అన్నారు కాబట్టి ఎలా దగ్గర, ఎందుకు దగ్గర, దేనికి దగ్గర, ఇప్పుడు దగ్గర, ఎక్కడ దగ్గర, ఎవరికి దగ్గర, ఎలాంటి దగ్గర ఇన్ని దగ్గర ఉంటాయమ్మా. మా అమ్మగారి దగ్గర, మా నాన్నగారి దగ్గర, మా పెద్ద గోవిందరావు దగ్గర. ఓ ఎవరి దగ్గర అంటావా? నేను మీకు తెలియదు కదా, చెప్పమంటావా? నీ తల్లి పేరుండేది నా తోడబుట్టింది. మన ఎక్కడ బాబు చేస్తానికి చెక్కతాను ఉన్నాడు. అయ్యే నా తోడ పుట్టింది అంతుకు చేత మీ ఆరుగురు కూడా నా మేనలుయ్యా. అయితే నువ్వు దగ్గర ఉన్నావు కాబట్టి మేము ఆరుగురు ఉన్నాం. అక్కడ పెద్దలు ప్రార్థించాం. అమ్మగారి పోలుకులు మేనమామకు, మేనమామ పోలుకులు తల్లిగారి దగ్గర ఉంటాయి. నువ్వు మా దగ్గర మీ అమ్మగారి పోలుకులు ఉంటే మేకమామే. మేకమామ కదరా? మేకమాసం కేజీ 1000 రూపాయలు ఉంటుంది. 200 300 కదా. మేకమాసం కాదు, మేనమామ కాదు. అదే మామయ్య. అయితే నువ్వు అలా దూరం ఉండు. ఒరే ఎరే, ఒరే తమ్ముడు అనాలి. అదే రే తమ్ముడు. తమ్ముడు కాదురా తమ్ముడు. 4 కేజీలు అయిపోయింది, నూనె అయిపోయింది. గొడవట్టుకో. ఉంటాయి, వేసుకుంటే తప్పలేదు. నూనె ఈ దీపాలలో కొంచెం అక్కడ అయిపోతే గొడవలేదు. తమ్ముడు మనం మొక్కుకుంటేని. అయితే మామయ్య గారిని ఎలా ఎదరికి రమ్మను. పోలుకులు తీసుకుంటాం. ఓ అక్కడక్కడ పెద్దలు చెప్పుకుంటున్నారు. తల్లిగారి పోలుకులు, మేనమామలు ఉంటాయి, మేనమామ పోలుకులు, తల్లిగారు ఉంటాయి. మీ అమ్మ పోలుకులు. నువ్వు ఈ పోలుకులు మా అమ్మ పోలుకుల దగ్గర ఉంటే నువ్వు మాకు మేకమాసమే. మేనమామ వచ్చారా? కాళ్ళు టెండర్ పెట్టుకోండి. ఏ క్వారంటీ బస్సులు ఉంటాయి. అదే స్టడీ అదే 2 దగ్గర ఆడేమని, అంటే దగ్గరికి ఎట్టమన్నాడు. చేతులు కింద ఆడేమని. నీ ఆడారా? అదే సిట్ అది కింద కావాల్సి ఉంటుంది. పెట్టారా? ఈ తలకాయ తీసే పని నీదెట్టు ఏమన్నా చంతదా? మామయ్య రూపు అనుకుంటున్నావు ఏంటి? అటు ఇటు తిరగదు. ఏమా ఇంటికాడ ఇప్పుకుని బిగించుకుంటారేమో. మంచిది అక్కడ ఇప్పేద్దురా. చెట్లు ఏమిటిరా? చెట్టు కాదురా, మామయ్య వెంకటేశ్వర స్వామికి అప్పచెప్తాడు కదా పూలదండ. దేవుడు వారి దండ. పెద్ద పెద్దలా పెద్దాలు, కలవరేకులా కళ్ళు, ఓటేపు ముక్కు, ముక్కు పక్కన కుక్క. కుక్క కాదురా చుక్క అని అమ్మకుంది, మామయ్యకు ఉంది. మామయ్యకు ఉంది. నమ్మేవండి బాగున్నారా? అందరూ బాగున్నారు. ఎండాకాలం చిరాకు వస్తుంది. మా ఊళ్ళో ఎత్తుకుంటారు. అలా కాదండి, మీ రావడానికి చలి పెట్టేస్తుందంట. మీ సందేహం తీరింది. మీ సందేహం తీరిందని ఆయన తీరిందండి. బాబు ఇలా ఎందుకు వచ్చారన్నారు? మా తమ్ముడు ఎదుర్కొంటే వారికి ఏంటి మీకు తమ్ముడు అన్నాడా? మీకు కంది కావాలా? గోవిందరాజు ఎన్ని రాజారా మీరెందు కన్నారు ఏంటన్నది రాజా పడవలకి రాజా పడవలకి నిరవని మంగాజవుని నచ్చితే మీ తమ్ముడికి చేసుకుందరు గాని రండి నేను ద్వారకాపట్నం తీసుకెళ్తున్నారు. వెళ్ళే దారిలో కోటపేటని ప్యాక్ చేసుకుంటూ వెళ్ళేటప్పటికి మామయ్య గౌరవం చేస్తున్నాడట. అయ్యో రాకారా వచ్చారు నా మేన ఎల్లుని అక్కడ బంగారా రాజులంటే కుర్చీల పైన కూర్చుని ఉన్నారు. పండు తమలపాకులు విడుదలుంది అంటే ఏంటనుకోవచ్చమ్మా? రాజులంటే పూర్వం ఎంతమంది పెళ్లిళ్ళకి వెళ్ళినా సరే ఎల్లగానే తాంబాలు ఇచ్చేవాడికి వెళ్ళి వేసుకోమని. నాలుగు ఎర్రగా పండితే ఆ సంబంధం మనకి సెట్ అవుతుంది. సెట్ అవుతుంది లెక్క అంటండి. నాలుగు ఎర్రగా పండ్ల కనుక వెనక వెళ్ళిపోయారు రాజు. అదో పద్ధతి ఆ రోజుల్లో. మన ఈ రోజుల్లో పద్ధతి ఉంటుందండి. మేము 50 మంది వస్తామండి. ఉప్మా గట్ట చేస్తే మా ఊళ్ళు తినరండి. 3 రకాల టిఫిన్ ఉండాలి. అట్టికే బజ్జి, మామూలు బొండ, ఇడ్లీ పడతలేదు, దోశ ఇప్పుడు కట్టిన దండ. అలా కాదురా మహికుడా, ఏమండి కూర్చుని ఉన్నారు మునీశ్వరులందరూ, తపస్యాలు, రైతులు, రారాజులందరూ కూడా కూర్చుని ఉన్నారు సభ తెచ్చుకుని. ఏనాడు ఇడుపున సంబంధం అంటే ఈనాడు కలుపుకుంటున్నారు. మంకాదేవికి బాల వస్తువులు ఏం పెడతారు? కష్టకాడుగులు ఏం మాట్లాడుకుంటారు? సభ అంతా కిటకిటలు ఆడుతుంది. వాళ్ళిద్దరు చదివించమను కాదు, ఇద్దరు పట్టుకునేయండి. స్వామికి భగవంతుడికి తులసీమాలంటే చాలా ఇష్టం అమ్మా. చూసారమ్మా, ఊరంతా ఏకవి బంగారం వేసారట. వెంకటమ్మ పోయినారు పోగలేదట. తులసాకి వేసారట. తులసకు అంటే ఇటుకుని దూకేసారు. అది ఆ తులసమాలంటే వెంకన్న బాబు తల్లిగారట.
భగవంతుడు రాయి కింద మారిపోయినప్పుడు తులసిమాల కింద అయ్యి నెలలో అయ్యింది తల్లి. తులసిమాలగా చేసుకుని వేసుకున్నాడు. అందుకే తులసిమాల అంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రీతి భగవంతుడి. చూసారండి అసవంటి బాబు అంతా కదా. గోవిందరాజు సభలో పైకి సభలో యథార్థం మాట్లాడతాడు. గోవిందరాజు సభకోసారి నమస్కరించాడు. సభలో యథార్థం మాట్లాడుతున్నాడట. ఏమండో మామయ్య గారు, అల్లుడు గారు, మీ అరివేలు మంగాని ఇంటికంటే ఇల్లు పెద్దలిచ్చి మేము రోల్ అవుతుంది. ఇంటికాడ మా తల్లిదండ్రి మా కొరకు ఎదురు చూస్తారు. అందులోకి నా తమ్ముడికి ఒక్క మోనడకనే నచ్చదు. నచ్చకపోతే ఏంటి సంబంధానికి వెళ్ళినప్పుడు నా తమ్ముడు బుద్ధిమంతుడు గుణమంతుడు అంటారు. కానీ గోవిందరావు యథార్థం మాట్లాడుతున్నాడు. నా తమ్ముడు అడుగడు కన్నాలు పెట్టించుకుంటాడు, ఆపద మొక్కలు మొక్కించుకుంటాడు, గోడుగులు వాడు ఆ బొప్పనాలోడు. చూసారండి వెంకన్న బాబు తిరుపతి ఆలు జట్టు కనపడితే గుండె దగ్గర నిద్ర. తిరుపతిలో ఉండేలో ఎంత డబ్బయ్యి ఎంత ధనమయ్యి స్వామికి ప్రియంత ఉండదు. తలనేలా అర్పించి స్వామికి గుండె చేయించుకుంటే గుళ్ళోకి వెళ్ళాలి. మనం ఎవరన్నా కొబ్బరికాయ పట్టుకెళ్ళిస్తారా? పట్టుకెళ్ళినవారు. అంటుపండు కూడా పట్టుకెళ్ళినవారు. మనం పట్టుకెళ్లేది స్వామికి బోడుగుండు. బోడుగుండు అంటే ఎంతో ప్రీతి నా తమ్ముడికి మామయ్య. అందుకు చేత శుభించి మామయ్య నీ అమ్మని మాకు ఎవరమ్మా ఇలా అమ్మ చేసుకో. 5 గుంటాలు చేను నీకే, 4,000 పింఛను నీకే. 5 కేజీలు బియ్యం కూడా ఇచ్చేస్తాడు. అమ్మొద్దు. ఏ? వీళ్ళ అమ్మని ముట్టుకుంటూ అంటుకుంటాం. ఏంటది? కందిపప్పులా ఉంది తామరు గోక్కలా ముందేం చేశారా బాబు? వీడి మంది శుభించి మామయ్య మీ అమ్మాయిని అన్నాడట. అమ్మాయిని మీకు శుభించకపోతే ఇంకా అడిగిస్తాడు. వస్తాపోతాడు నా కుమార్తెను మంగాదేవిని మీరు ఎత్తుకు దింపుతారు కదా. మంగాదేవి బావగాడు కదా. చూసే మంగాదేవిని ముత్తాబుజంని అంతఃపురంలో కోలిస్తారు. రాణిని అంతఃపురంలో ఉంటారు కాబట్టి మంగాదేవి మందిరంలో శుభకాంతులు వచ్చి మంగాదేవిని పెళ్లి చూపులు ముత్తాబు చేస్తున్నారట. ఎలాగా? ముత్యమంతా పసుపు మతమంత సాయ మా తల్లి మంగమ్మ ముత్తాబులవుతే కన్నీలు తానాలు చక్కగా చేసా మళ్ళీ మొక్కల తీర మగవ కట్టిందా వంగ పండూరు మంగ దొరికిందే పాపిడి గీసి మేలు జతలేసా జతలపై ముత్యములు చల్లు దిగబోసే చల్లుడికి జాజములు పేరు నిలబెట్టే బంగారు చేతులకి రంగు గాజులు నట్ట పేరి చొక్క బొట్టు పెట్టేరా కాళ్ళకర పిల్లలు చెవులకర కుంటేళ్ళు పంచు మత్తుల చోటు కాంత కదురింగా మంగా తల్లి కంటే 7 వారపు నగలున్నాయట. అలా వంట దిగబోస్తారు. చేసి పెట్టిన పసుముద్దులో ఉన్నదట మంగా తల్లి. అంటే మంగాదేవికి ఏ రోజుకి వస్తావో ఆ రోజు చేస్తారు. మంగాదేవి ముత్తాబేసిన సంగతి కక్కిన ఆలమదారుడు కౌరు చేసి ఒకతే కూతురేమో పేర్లు పెట్టి పౌలంగా పిలుస్తున్నారు. చూసారండి, ఒక అమ్మాయి ఉన్నదనుకో ఎంతో గారం. 2 అమ్మాయిలు ఉన్నారనుకో అంతా శృంగారం. 3 అమ్మాయిలు ఉన్నారనుకో కంగారం కొట్టుకాలవే. 3 అమ్మాయిలు ఉంటే కంగారం కొట్టుకాలి పెట్టడం దుర్మార్గుడు. 3 అమ్మాయిలు ఉంటే తెలుస్తుంది. వాళ్ళ కనాలా, పెంచాలా, చదివించాలా, ఫంక్షన్ చెయ్యాలా, పెళ్లి చెయ్యాలా, సార్లు ఎట్టాలా, చీరలు ఎట్టాలా, పుర్రులు కొయ్యాలా, సాగనంపాలా. అక్కడ ఊరుకుంటారేంటి? మళ్ళీ పండగ వచ్చేస్తారమ్మో 3 చీరలు కట్టుకుపోతారు. ఆడపిల్లలు కన్నీ పెంచి కన్నా ఓ కోడి పిల్లలు మేపుకున్నంత తప్పలేదు. ఇల్లంతా పంపు కోడి పిల్లలనుకో తెల్లరి గట్టలు ఎక్కుతుంది. లేచి లెక్కగానే మనం లెక్క పడుతుంది. చేయడానికి వచ్చి టైంకి వచ్చి గుడ్డెట్టేస్తుంది.
గుడ్డేస్తుంది. గుడ్డేస్తారు కూడా 40 రూపాయలు. గుడ్డు 40 రూపాయలు. నాటుగుడ్డు 40. నాటుగుడ్డు. గుడ్డు ఎనర్జీ పెంచుకున్నారు కదా. మా ఆవిడ నాటుగుడ్లు వచ్చేసి నాటుగుడ్లు అమ్మేస్తుంది. మా పిల్లడికి ఇచ్చి గుడ్లు కారం గుడ్లు ఇస్తున్నారు కదా. ఈ నాటుగుడ్లు కానీ సరిపోతే మా ఆవిడ కవకం వెళ్ళి పొయ్యి మీదకి వెళ్ళి టికాషన్ ఇచ్చేస్తుంది. టికాషన్ ఎందుకు టీ కట్టదా? అందరికీ టీలు ఇస్తున్నారు తిరుమలడా. నాటుగుడ్డు మామూలు కారం గుడ్డు ఎట్టుకెళ్ళి టికాషన్ ముందు తీసేస్తే నాటుగుడ్డు అయిపోతుంది. తెలివైంది రావు మీ ఆవిడ. అందుకే పెంకి పైకి ఎరగొడేద్ది. పదలు కొడితే పసుపు అందులో పసుకోండి ఇందులో పసుకోండి సోనా. అంతే ఎర్రపళ్ళు నకిలీ చేసుకుని నాకేమో హీరో హోండా బండి ఉంది. అలాగే ఆడపిల్ల అంటే మహాలక్ష్మి. చూసారండి ఎంత అంటే అమ్మా మాటే గౌరవం దక్కున్నది పిలుపు అందరం అమ్మా తల్లి రామంగా అంటే వస్తున్నానండి నాన్నగారు అంటారు. ఒరే పిల్లలరా అంటే అంటారు. చూసాం మాటే గౌరవం చేస్తుంది పిలుపు పొందని చేస్తుంది. తన కుమార్తె మంగారు వినంట ఎంతో వినయంగా కగిస్తున్నాడట. మంగాదేవుని ఎంతో వినయంగా పిలిచేటట్టు తండ్రి గారు. తండ్రి గారు మాట చక్కగా ఆలకించింది. చూసి 7 దాదుల్ని వెంట తీసుకుంది. పొకట కాకడాలు చేతితో పట్టుకుని చిన్నప్పుడు కళ్యాణం అవుతుందేమో తెలియక తంగిడి వెళ్ళినట్టుగా వచ్చిందట. ఎలాగండి అమ్మా మంగాదేవి ఎలాగ వచ్చిందా? అయ్యో సీమా గడియారకుండా వేసుకొని మంగాదేవి తండ్రి గారి సందుట్లో ఆలంగమైందటండి. మంగాదేవి రాగానే కచ్చీర్ సభంతా కూడా ఒక్కసారిగా తలుక్కుమన్నది. బల్లుమని ఎలుగు కలిగిందట. ఆ ఎలుగులో చూశాడు గోవిందరాజు. మంగాదేవి అందాలు చూసి వినిపిస్తున్నాడట. మంగాదేవి అందాలని మరవాలి మంగాదేవి అందాలు మరవందాలేమో కలవారే కల్లాగా ఈ మంగా కల్లా సిరితో బద్దుల్లాగా చేతులే కలవారే గుల్లాగా మంగా కల్లా సిరిగో బద్దల్లాగా చేతులే కలవా. అలాగని గోవిందరాజు అంటుంటేనంటమ్మా ఏడపెంకన పైకి వేశాడు. ఏమరారే అన్నయ్య ఈవిడ పరమాత్ముడికి భార్య అవుతున్నది. అవును పరమాత్ముడికి భార్య అవుతుంది కాబట్టి ఈవిడ పలుకులు 18 జాతి పలుకులా లేకపోతే శంకిని జాతి పలుకులా. చూసారండి పుట్టిన ఆడపడి సత్తింటి కాళ్ళు అవుతుందంటే మంచి అవుతుందా చెడ్డ అవుతుందా? జయం అవుతుందా అపజయం అవుతుందా? దెయ్యం కాదు జయం అవుతుందా అపజయం అవుతుందా? అదే నేను జయం అవుతుందా అపజయం అవుతుందా? దెయ్యం ఏంటి దెయ్యం అవుతామా? అన్నా మా పెద్దమ్మ గారు అబ్బాయికి సంబంధం కుదిరిందా? మనం వర్తంరాలు గెలిపామా? అప్పుడు ఇంటికి వచ్చినాడు మా పెద్దమ్మ అందే చిన్నోడా మన పెద్దమ్మ గారు అబ్బాయికి సంబంధం కుదిరింది. అన్నయ్య పెళ్లి కుదిరిందా? నా మనసు ఆనందం అయిపోయింది. మీ అన్నయ్య పెళ్లి కుదిరితే నీకెందుకు రానందం? అంటే ఆడి పెళ్లి అయిపోతే నా పెళ్లి కదా లైన్ కీర్ అయిపోయింది అని పాయింట్ ఆనందం అయిపోయి నేను మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాను. ఏమన్నా పెద్దమ్మ అన్నయ్య పెళ్లి అవుతుంది కదా అన్నాను. మా పెద్దమ్మ అందే చిన్నవాడి అక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇవాళ రేపు తీసేస్తే 10 రోజులే ఉంది. అన్నయ్య పెళ్లి దగ్గరగా ఉంది. ఇంటికి వెళ్ళేస్తాను నువ్వు గమ్మడికి సాయం రారా బాబా అంది. నేను ఇంటికి వెళ్ళి బట్టలు ఇప్పుకుని వచ్చేస్తానని బట్టలు మార్చుకుని వచ్చేటప్పటికి మా పెద్దమ్మ కలిపి అత్తుందో రే ఏంట్రా ప్రసాదం అందరూ పంచిపెట్టి అయితే
పెద్దమ్మది పెద్ద ఓడిస్తున్నాం ఓహో ఇడుస్తున్నావా ఓడిస్తున్నాం కలిపేసి తెలివేసి చుట్టా కూడా చుట్టి చుట్టి నా నెత్తి మీద ఎట్టింది గిన్ని ఆ మా పెద్దమ్మ కోళ్ళు వస్తుందన్న ఆనందంలో ఆ ఓ వేసేస్తుంది పామి వేస్తుంది ఏంటది వాడికి వెళ్ళా నుంచి ఎక్కేసి ఓహో నేను ఆ వర్తంరాజు చేసున్నానేమో చేసున్నావేమో. కిందరపు వచ్చి పైరప్ప నువ్వు వస్తావని రానా అని భయం బతిమాలేస్తుంది నిద్ర వచ్చేస్తుంది అయ్యి బాబోయ్ ఆ ఈ సున్నంగిని గాని పాడేస్తే మా పెద్దమ్మ కుట్టేద్దని ఆ నేను ఏమనలేదురే ఏమన్నా నేను ఆ సూర్య కింద నుంచి ఇలా వచ్చి ఇలా చూసాను ఆ పెద్దమ్మా పెద్దమ్మా వదిన ఎలా ఉంటది అన్నాను అంతే బాగా మంచి మాట మా పెద్దమ్మ ఆ ఆ నుంచి మీదుండి బూరుడు ముగ్గులా పొంగిపోయి పొంగిపోయి. చిన్నోడా చిన్నోడా? ఈ వదినంటే వదినే కాదు ఆహా. ఈ వదినంత అందగత్తి లేదు లేదు. ఈ వదిని నేను ఈదమ్మడి వెళ్తుంటే అత్తా కోళ్ళు అనుకోరా అక్కా చెల్లెలు అనుకుంటారా ఆ. మీ వదినే ఆ. ఎర్ర యాపిలి పొందిలా ఉంటది ఓహో. ఎర్ర దొండ పొందిలా ఉంటదని ఆ మా పెద్దమ్మే ఆ కోళ్ళు వస్తున్నానన్న ఆనందంతో ఆనందంలో వేసేస్తా ఆ. పామెత్తా ఆ. కోళ్ళు వస్తాను ఆనందంలో ఆనందంలో నుంచి మీద వేసేసింది అడుగు ఆ. కింద వేసేసింది ఓహో. అడిగేలా కింద అడిపోయింది ఆ పడిపోతే మా పెద్దమ్మకి సడది ఆడిపోయింది ఆ ఈ దిబేరమన్న శబ్దానికి నేను కంగారు పడిపోయి ఆ నా నెత్తి మీద ఉన్న సున్నంగిని మా పెద్దమ్మ నెత్తి మీద పడేస్తే ఆ. మా పెద్దమ్మ ఎలా ఉందో ఎలా ఉంది జగన్మోహిని సినిమాలోని ఆ. పొయ్యిలో కాలేట్ వంట చెప్పలేదు తెల్లదయ్యి దానిలో ఉంది మా పెద్దమ్మకి దయ్యం వచ్చింది అలా చెయ్యి కదా దెయ్యంగా అదే బాబు ఆ చుట్టుపక్కల వాళ్ళు అన్నారు ఏమని అయ్యి బాబోయ్ ఆ కోడ రాకుండా సడితే అరిపోయింది ఆ. వాళ్ళు తెలుగు ఎగిరిపోతుంది మంచోడురా ఏ? అలా కాదురా నాయన అందుకనే మా అన్నయ్య పెళ్లి జయం అవుతుందా అపజయం అవుతుందా వచ్చి నెల పరమాత్ముడికి భార్య ఈవిడి ఈవిడి పలుకులు పద్మజాతి పలుకులా చిక్కిరి జాతి శంకరీ జాతి పలుకులా మంగాదేవిని నడిపించాలి మంగాదేవిని పలికించాలన్నా 7 సార్లు దాల్చిన ఒరిపిండి తెచ్చి అలా కచీర సభలందు పోసి ముగ్గురు బావగారులు ఆ పక్కనే ముగ్గురు బావగారు ఈ పక్కనే మంగాదేవి సిటికేలు పట్టుకుని తండ్రి గారు నడిపిస్తున్నారట అలాగే. అయ్య నడిపించి చూసేరు నాటి మంగిని. అరికాళ్ళు సమార పద్మాలున్నవే. చూసేరు నాటి మంగళం. అరికాళ్ళ సమార పద్మాలున్నవే. అక్కడ పలికించి చూసేరు పద్మాజాతిని. పౌరాణి ప్రసీది దేవి సుందరి. చూసేరు పద్మాజాతిని. పల్లానా గోవిందరాజు చూసాడు మంగాదేవిని అరికాలున్న తామరాపద ఉరుపిండ్లోని కొత్తగా పడుతుంది మంగాదేవి మాట్లాడుతుంటే మణిలో మాణిక్యాలలో ఒలుగుతున్నట్టున్నాయట బాబు ఇంటికాడ మాయావుడు మాట్లాడిన ఒలిగిపోతాయి ఏంటయ్యి మీ ఆవిడ మాట్లాడినప్పుడు ఒలిగితే ఇలాగ ఎందుకు బొట్టులెట్టుకుని ఎదుగుతూ ఇక్కడ నేను భగవంతుని మీ భక్తి గురించి అంత డబ్బులు పడలేదా నాకు 5 పైసలు పొద్దాడు రమణ గారు గురువు గారు వీడికి పావడ పొద్దున్న ఇదికి అవసరం లేదు ఏమి ఇచ్చినా సరే ఇంటికాడ మా ఆవిడకి పండుగ నాకు 5 పైసలు బాబోయ్ మామూలు కాదు అది అంటే ఇప్పుడు నేను నైట్ సమరాకు వచ్చానండి నైట్ తెల్ల మా ఆవిడ అంటే ఏమండి మీరు వస్తారని నేను వస్తారు అనుకున్నాను పిల్లలు తిరగొచ్చుకుని మళ్ళీ పూలు ఎత్తుకుని ఏమండి అది ఏంటి మాది సంక్రాంతి వస్తాను సినిమాకి వెళ్ళానండి పక్కన పిల్లి గారి దగ్గర ఇచ్చుకుని మీరు ఆ 10 రూపాయలు ఇచ్చేస్తే నేను వెళ్ళే ఆయన అప్పు తీసుకొచ్చేస్తానంటది అమ్మ నోటు చేతిలో ప్లేట్లో పెట్టిన ఇడ్లీ ఇది నానిపోతుందమ్మా మా ఆవిడ నోటు అమ్మడం వచ్చి ఇది సాతీ శాఖలు జల్లు వస్తాయి కదా ఆ జల్లు మీ ఆవిడ వచ్చి తొప్పరున్నది మార్పుడా నీసు కొప్పు రే మీ అమ్మ కొడుకు కాదని తలపత్రాజు నువ్వు మాట్లాడక ఈ ఇడ్లీ 2 ఇడ్లీ అన్నా తిన్నవి ఆకలి వస్తుందంటారు అయినా వదలండి బాబు ముఖం అంతా బాబోయ్ ఒరే మీ ఆవిడకి తుప్పరులు రాలుతున్నాయి మంగాదేవి మాట్లాడుతుంటే మణులు మాణిక్యాలు ఒలుగుతున్నట్టున్నాయట ఏం మీరు ఒలుగుతున్నట్టంటే మా ఆవిడకి నా మీద రాలిపోతున్నాయి రాలలేదు ఒలుగుతున్నట్టున్నాయన్నాడు మన అమ్మకున్న 6 కోడళ్ళ కన్నా 7వ కోడల మంగాదేవి నిన్ను మరవలేను దిండి దివానానికి ఎలుగు తిరుపతికి ఎలుగు మంగాదేవి రావటమే మన ఇంటికి ఎంతో ఎలుగు మంగాదేవిని ఎంతకన్నా చేసుకు తీరాలి ఈవిని అడగనా ఆయన అడగనా డబ్బు
మంగళదేవిని అడుగుతున్నాం కదా కట్నం కట్నం నువ్వు మంచిదానివే అన్ని పొద్దున్న అన్నట్టుంది మన పాలకొల్లో కావడం ఏమడిగిన అన్ని పొద్దున్నండి గురువు గారు అని అన్ని పొద్దున్నే అందే కథ ఆయన బండి ఎక్కి వెళ్ళిపోయింది. కథ ఒకరు 3 గంటలకు ఏమండి మా ఆయన గారు వచ్చారు డ్యూటీ టైం అన్నట్టు వెళ్ళొస్తాను గురువు గారు అలా ఉంది తంతు చూసారండి అలా కాదు మామైన కట్నం అడిగేటట్టు గోవిందరాజు నా చెల్లెలు కొడుకులు కట్నం అడిగారు ఇవ్వకపోతే బాగోదు బాబు గోవిందరాజు పెళ్లి కాలం నాడు పెళ్లి పీటల మీద 10 మంది పెద్దలు చూస్తుండగా 100,000 1 లక్ష అటువంటి 18 లక్షలు అంటే ఆ రోజుల్లో 18 చదివంత ఈ రోజుల్లో 18 కోట్లే గొప్పలేదు భగవంతుడు ఉదయ కోట్లు చూసారండి వీరిచ్చి 18 లక్షల కట్నం ఇస్తానన్నాడు బాబు గోవిందరాజు మీకు ఆడపడుచు కట్నం 6,000 ఇస్తాను 60,000 అమ్మ బాబోయ్ నాలుగట్టే గారు ఇచ్చారు 60,000 పందిరి కట్నము 10,000 ఒరే ఆడపడుచు అన్న సంతకాడు 7 అన్నారు ఇప్పుడు ఆడపడుచు ఎలా వచ్చిందిరా మీకు మా ఎక్కలేదా మా ఆడపడలేదా కొండల్లో ఆ కొండలో దేవత మా ఎక్కడికైనా చూసారండి? ఆడపడిచేద్దాం మన లోకానికి పెద్ద ఆడపడుచు విజయవాడ దుర్గమ్మ ఇప్పుడు వస్తుందమ్మా ప్రతి ఇంటికి కూడా ఆడపడుచు పెద్ద ఆడపడుచు ఈ దుర్గమ్మ తల్లి అది ఎదమ్మా దుర్గమ్మ వేసం ఉంటది ఈ కథలో అది వేసాల కథ అనుకోండి అన్ని వేసాలే వేస్తాం అది చెప్తాం ఇది చెప్తాం కానీ ఇది మొక్కుబడి కథ ఒక ఇళ్ళలో దిగినా తిరుపతిలో వచ్చినా ఈ కథ ఎక్కువ ఇంటికి జయప్రదమైన కథ ఇది జయప్రదమైన కథ అంటే ఇదైతే ఎవరికి డ్యాన్స్ ఆడి కట్టుకుంటా పోతాం మేము నాకు ఇంత పని ఉండదు నుంచి పడక్కర్లేదు దీని చేపు చూసారండి ఆ కథ కాదు ఇది అందుకు చేత బాబు ఆడపడుచు అంటే ఆవిడే మా ఆడపడుచు చూసారండి ఆ లోకమాత మా అందుకే ఉన్నవాడైనా లేనివాడైనా సరే పుట్టిన ఆడపడుచుని సంతోషం పెట్టినప్పుడు ఆడ సంసారం ఇప్పుడే సంతోషంగా ఉంటది ఆడపడుచు ఏడిపింది అందరూ ఆడపిల్ల పడతారు ఆడపడుచు నేర్పించుకోవచ్చు కదా బావగారు పని చేయించుకుంటున్నాడు ఇంటికి అలా కాదురా ఆడపడుచుని ఏడిపించగలరు అంటున్నావు నువ్వు మొన్న మీ చెల్లి వెంకటబాబు తీర్థానికి వచ్చిందా వచ్చినప్పుడు మరి ఏడితే పోతుందా అయినా కానీ మా చెల్లి కూడా నీకు ఎందుకయ్యా కథ కానీ కథలో గురించి మా చెల్లి కూడా చెప్తాడు నువ్వే కదన్నా మరే ఆడకూడదు ఏడిపించకూడదు ఏడిపించ ఆడపిల్లలు పడతారన్నావా ఏమి లేదు మీ చెల్లి ఎందుకు ఏడిపించు మన వెంకటబాబు తీర్థం జరుగుతుంది కదట చెల్లి పిల్ల పీత మీరు అందరూ వచ్చిండని అదేమా పిల్లలు సమేతంగా రమ్మన్నాను రమ్మంటే మా చెల్లి వచ్చింది మా చెల్లి వచ్చేటప్పటికి మా ఆవిడ ఏం చేస్తుంది తెలుసా ఏం చేస్తాం బాబు మా ఆవిడ పొయ్యి కాడు కూర్చుని వెంకటబాబుకి నైజు పెడతాక బూర్లు పాలకాయలు అప్పాలు వండుతుంది వండుతుంటే వదిని నేను పొయ్యి కాడు ఉన్నాను కదా ఆ దేవుడి కాడు చదువుతుంది అంది మా చెల్లి దేవుడి కాడు చదురుతా మన అంతర్వేది చేతి వెళ్ళి అంతర్వేది చూసింది అటువంటి రాగి సొమ్ము చుట్టూరు అష్టలక్ష్మి సొమ్ము తెచ్చింది ఆ సొమ్ము చూస్తే చిలకలాగా అంటుంది మా చెల్లి అందే ఒరే అన్నయ్య సొమ్ము చూస్తే చిలకలా ఉంది చాలా బాగుంది ఈ సొమ్ము ఎక్కడదిరా అంది సొమ్ము నీకు నచ్చింది అయితే చెల్లి నచ్చితే కావాల్సి ఉంటే సొమ్ము పట్టుకుపోవే అన్నాను అన్న మాట మా ఆవిడ వంట గదిలో ఉండి బూర్ల దేవత ఆలకించిందండి ఆలకించి కిటికీలోంచి చూపించింది నాకు ఇలాగా పైకి ఎందుకంటే ఆ సొమ్ము గాని మీ చెలిగిచ్చేవనుకో కాగి బూరులు నెత్తిమీద చేసేస్తానండి అయ్యి బాబు ఈ తిరుమలది చేసినా చేస్తుంది సొమ్ము కోసం ప్రాణాలు పోయిలా ఉన్నాయని చిన్నాను చెల్లె మీ వదిలి ఉప్పులా లేదు అలాగని రాంచంద్రపురం తీసుకెళ్ళలేదు రాంచంద్రపురం అంతా తిరిగాను రాంచంద్రపురం దొరకలేదు దాచారం తీసుకెళ్ళలేదు దాచారం అంతా తిప్పి మార్కెట్ లో కొట్టుగా ఆరం కొట్టుగా తీసుకెళ్ళలేదు